హలో మామ, చేపలకు వచ్చినాం. చెర్ల ఇయరు షాంపుల కోసం వలలు వేసినాం. చెర్ల ఇద్దరు మామ వేసిండు, బాబాయ్ వేసిండు. ఇంత పెట్టినా కూడా ఒక్క చేప కూడా పడలే చక్కగా. చూద్దాం, అవునా పడితే పడేదా తెలుస్తలేదు, చూడాలి. మావాడైతే ఒక్కటి కూడా వరకు తాకలే, చూడాలి. పడ్డదన్నాడు, ఒకటి పడ్డదన్నాడు కానీ చూస్తాను. ఒక్కటి చూడండి, ముందటనే కనబడుతుంది, రవ్వ ఉన్నట్టున ముందటనే తేలింది, రవ్వే పడ్డది. ఎంత ఉంటుంది అంటే అందాజ కేజీన్నర ఉంటుంది, కేజీన్నర ఉంటుంది. కానీ అది మొత్తం అంతా మంచిగా లేవు చేప. రవ్వు మొత్తం ఇట్లా రోగం వచ్చినట్టున్నాయి. షాంపుల్కి వేసి సేటు వేయించిండు. మావాడు తిత్తానంత గబ్బు గబ్బు వాసన వస్తుందంట అన్నాడు. వేసిండు, తీసుడే తిత్తాను. ఏమైంది మామ, తీత్తలేడు ఇంకా. ఒక్కటే పడ్డది. 5 కిలోల వల వేసిండు. అంతా 8వ నెంబరు, 8 వేసిండు. మా వాళ్ళు చూడు, ఇద్దరు చూస్తారు. మళ్ళీ తీసుకుంటూ పోతూనే ఉన్నాడు కానీ చక్కగా పడలేదు. లాస్ట్కి 5 పీసులు 6 పీసులు పడ్డాయి. సో ఇంకొకటి పడ్డది, నాకు తాకింది కాలుకు, కింద కాలు తాకింది. అగ్గ వచ్చే పిల్ల ఎంత కేజీ ఉంటుంది కావచ్చు. కేజీ. అది కూడా చేప బొచ్చలకు కూడా అంత రోగం వచ్చింది చేపలకు. అది తీసుడే ఇస్తాడు. వేసిండు చిక్కంలో. ఇప్పటికైతే 2 అయినాయి. చూద్దాం. ఇంకో బొచ్చ పిల్ల కూడా పడ్డది. ఇదంతా అర్ధ కిలో ఉంటుంది కావచ్చు 10 మీటికి. అర్ధ కిలో. టక్క దిగమంటే దిగనేది ఇస్తలేడు, లేట్ చేస్తాడు. పోవాలి, లేట్ అవుతుంది అంటే. నిన్నడు తెప్పైన వీడియో తీద్దామన్నా కూడా వీలు కలవలేదు, చేయలేదు. ఇవాళ మాత్రం చేస్తాను. స్టాండ్ గిన్నె అన్నీ ఉన్నాయి కానీ పెడదామంటే వీలు కాక పెట్టలేదు. ఇలా ఓన్లీ నార్మల్గా సైడ్ ఉండి ఫోన్ పట్టుకొని వీడియో తీస్తాను. బురక, మా దిక్కు బురక అంటారు, వేరే దిక్కు జిలేబీ అంటారు, పాపులేట్ అంటారు. ఇన్ని రకాలున్నాయి దానికి పేర్లు. బాడీ బిల్డర్లు ఇద్దరు ఒకటే తెప్ప వలలు తీస్తానంటే ఆగమా ఊరికొచ్చారు ఇద్దరు. మావాడు బాబాయ్ అక్కడ తీస్తాడు వలలు. ఆడొక్క కట్టేసిండు 4 కిలోల వల. ఇది ఒక కట్ట 5 కిలోలది, అది 10 ఏళ్ళది, 8 ఏళ్ళది. ఇంకొకటి పడ్డది, ఏంటిది, మెరుగు పడ్డది. ఇది ఉంటుంది 1 కిలో 2 కిలోల దాకా ఉంటుంది. తిందామంటే వీటికి రోగం వచ్చినాయి చేపకు. చూద్దామని సున్నమును ఉప్పు చల్దామంటే చల్లట్లేదు, వీళ్ళు సేటు చల్లుతలేడు.
చల్లియాలి ఇక తిప్పి మనాలి చల్లాలి. నీళ్ళు మాత్రం గబ్బు వాసన వస్తున్నాయి. బాగా డ్యామేజ్ అయింది. తుమ్మ చెట్లు ఉన్నాయి మా చెర్ల. మా చెర్ల మొత్తం తుమ్మ చెట్లే. ఇదే మా గుట్ట ఊరు పక్క పంటి. చెరువు కూడా ఊరు మీదనే ఉంటుంది. నీళ్ళు దగ్గర పడుతున్నాయి కానీ ఈసారి మొత్తం నీళ్ళు ఖాళీ చేసేయాలి. చేప మొత్తం పట్టించి మళ్ళీ ఫ్రెష్గా నింపాలి. రవ్వు చచ్చిపోయింది. రవ్వు చచ్చింది. తీసుడే తను అది ఉంటుంది కావచ్చు 2 కిలోల నర ఉంటుంది కానీ చనిపోయింది. ఇంకా ఏమన్నా పడ్డాయా చూద్దామంటే ఏం తీస్తలేడు. టక్క దిగమంటే తీస్తలేడు. లేట్ అవుతుంది. చూద్దాం ఇంకేమైనా ఉన్నాయా లేవా. రవ్వు మాత్రం చచ్చిపోయింది. మంచిగానే ఉన్నది. ఇంకా మంచిగా ఇక్కడ బొచ్చ పడ్డది చూడండి. బొచ్చ పిల్ల ఇది కూడా. ఎంత ఏముంటుంది కేజీ అర్ధ కేజీ 30 కిలో ఉంటుంది అంతే. మొత్తం చిన్న సైజే ఉంది. మొన్నదాకా పెద్ద సైజు పడ్డది కానీ ఇప్పుడు మొత్తం చిన్న సైజే పడుతుంది. చూద్దామని చూస్తే ఈ చిన్న సైజే బట్టి మొన్న పోసిందే 4 నెలలు అవుతుంది కావచ్చు. 4 నెలల క్రితం పోసినాం. ఇవి కిలో సైజ్ అయింది బొచ్చ. రవ్వు మాత్రం ఒక్కటి వాళ్ళు ఏడ కనబడతాడు. ఎత్తుడు అయితే లేదు, ఏమి లేదు. ఇంకోటి పడ్డది చేప రవ్వు. మామూలు వాళ్ళు ఎత్తుడు అయిపోయింది వస్తాడు. అవును పడ్డాయి అంటే ఒకటే పడ్డది అన్నాడు. చూస్తాను లాస్ట్కు మొత్తం చూసినాం. అన్నీ ఇచ్చి పెడతాను. రోగం వచ్చినాయి చేపలకు. మావాడు చూడు ఇచ్చి పెడతాను. వచ్చి ఇచ్చి పెట్టిండు. అది చూడు బతికిరో సత్తిరో అని ఉరుకుతుంది అది. అన్నీ ఇచ్చి పెడతాడు. చూడు ఒక రోగం వచ్చింది. ఎర్ర పడ్డది చేపకు. డాట్స్ అయినాయి షెక్కిళ్ళ కింద. ఎర్ర సుక్కల అట్లా కనబడుతుందా చూడుర్రి. సబ్స్క్రైబ్ చేసుకోర్రి. బెల్ ఐకాన్ ఆన్లో ఉంచుకోండి ఫ్రెండ్స్.